రామాయణ కాలంలో కూడా రామచంద్రమూర్తి కూడా రావణాసురుడితో యుద్ధాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఈ వీరగణపతి యొక్క ఆరాధన చేసి ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని పొందినట్టుగా మనకు రామాయణంలో తెలుస్తుంది. ఈ వీరగణపతి ప్రతి పనిలో కూడా విజయాన్ని అందిస్తారు. అది కూడా తన కండబలము చేత, తన యొక్క తిన్నటువంటి ఆహారము, తను పెరిగినటువంటి విధానము, వీటన్నిటి చేత కలిగినటువంటి యొక్క బాహుబలములు, కండబలము చేత విజయాన్ని సాధించగలిగేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ధైర్యం కొంతమందికి ఉండదు. అటువంటి ఒక పని విజయం సాధించాలి అంటే ఏ ఏ పరికరములు, ఏ ఏ ఆలోచనలు, ఏ ఏ శక్తులు వారి దగ్గర ఉండాలో అవన్నీ కూడా ప్రసాదించేటువంటి వాడు ఈ వీరగణపతి. రామాయణ కాలంలో ఈ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు కూడా చాలామంది వానర